రైట్. సర్పంచ్ ఓట్లు వచ్చినాయి. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అవి సొంత గుర్తులు గాని ఇవి పార్టీ గుర్తులాయే. మేమే ఎక్కువ గెలవాలంటే మేమే ఎక్కువ కొట్టాలని అన్ని పార్టీల తనలాట. అట్లనే మున్సిపల్ ఎలక్షన్లు గిన కావాల్సింది. అందరి నజర్కి ఓట్ల మీదనే ఉన్నది గాని ఓ ఎమ్మెల్యే సీటుకు ఎలక్షన్ కూడా వచ్చే కోపున్నదుల్లా. చూస్తుంటే సిటీలో ఇంకో ఉప ఎన్నిక వచ్చేటట్టే ఉన్నది పో. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ రాజీనామా చేసుడు పక్కా అనే ప్రచారం నడుస్తుంది. మళ్ళా ఏ పార్టీలు ఉన్నావు సార్ అని అడిగితే అధికార పార్టీ అని బాజాబ్తా చెప్పబట్టే కాంగ్రెస్ చెప్తున్నాం కదా. కానీ తతిమ 9 మంది బీఆర్ఎస్ లోనే ఉన్నామని అటు కోర్టులకు ఇటు స్పీకర్ సార్ కు చెప్పారు. పార్టీ మారినట్టు సాక్ష్యాలు లేవని ఇలా మీద వేసిన పిటిషన్లు కూడా ప్రసాద్ సార్ కొట్టేసే. మరి ఈసారి ఏంది బరాబర్ మారిన అని చెప్తాడని పరిశాన్ అవుతున్నారా? కార్ టికెట్ మీద ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా నిలబడి సికింద్రాబాద్ లో ఓడిపోయాడు. అటుకెళ్ళి ఇటు వచ్చిందని పక్కా సాక్ష్యం ఉన్నందుకు సార్ ఎమ్మెల్యే పదవి ఓడు ఖాయము అంటున్నారు. స్పీకర్ సార్ పదవులకెళ్ళి తీసేసుడు కంటే మొదలే సారే ఇడిచిపెట్టే ఛాన్స్ ఉందట. సోమవారం కించి సురువయ్యి అసెంబ్లీ మీటింగ్ లోడవంగానే రాజీనామా చేస్తాడట అనేది సార్ తోటి తిరిగేటోళ్ళ మాట. ఇప్పుడు 6 నెలల లోపల ఖైరతాబాద్ లో ఓట్లు. బెంగాల్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, గప్పుడే రావచ్చట ఇది కూడా. ఈ నడుమ పారి ఢిల్లీకి పోయి హైకమాండ్ పెద్దలకి ఇదంతా చెప్పొచ్చిందట. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. ఇప్పటికైతే గిది ముచ్చట. రేపు ఏమైతుందో గానీ నిజంగానే రాజీనామా చేస్తే మాత్రం ఖైరతాబాద్ లో ఓట్ల జాతర రేంజ్లు ఉంటదుల్లో.